1/3/2024 నుండి 15/3/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా, ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ శుక్ర భగవానికి బొబ్బర్లు అలసందలు అని చెప్పుకుంటాం కనుక అందులో శుక్రవారం రోజు మహాశివరాత్రి రావడం చాలా వృషభ రాశి వారికి యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. కనుక తెల్లటి పాలతో, తెల్లటి పెరుగు చేత, విభూ చేత నవధాన్యాల్లో బొబ్బర్లను ఎక్కువగా కలిపి మహాదేవుడికి అభిషేకం చేయడం వలన, ఉప ఆవాసం ఉండడం వలన, సంపూర్ణమైన గోమాతకు తెల్లటి ధాన్యాన్ని ఏర్పాటు చేయడం వలన జాతకంలో ఉండబడినటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. పంచమ స్థానంలో ఉండబడిన కేతువు, భాగ్యంలో ఉండబడిన కుజ శుక్ర సంచార స్థితి, రాజ్యస్థానంలో ఉండబడిన రవి బుధ శని సంచార స్థితి, లాభస్థానంలో రాహు, వ్యయంలో గురు సంచార స్థితి ఉండబడినప్పుడు స్వల్పమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులని అధిగమించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగనే ఆదివారం అమావాస్య రోజున తెల్లటి పుష్పాల చేత కాలభైరవుడికి రుద్రాభిషేకము, తెల్లటి వస్త్రాలని ఏర్పాటు చేయడము, పెరుగన్నాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేయడం వలన విద్యలో, ఉద్యోగాల్లో, వ్యాపార, రాజకీయ, సేవా రంగాలలో శత్రువులు అనేటువంటి వారు లేకుండా సర్వత్రా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. స్వయం వృత్తుల వాళ్ళు, సేవా రంగాల వాళ్ళు, వ్యాపారాలు, వ్యవసాయ సోదరీమణులు, అలానే ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వారందరూ కూడా స్వయం వృత్తుల వారందరికీ ఇది చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి.